ఆలోచిస్తున్నావు? నువ్వు కోపంగా ఉన్నావు కదా? అవును. ఎందుకు మహారాణి కోపం? కోపం వచ్చింది కాబట్టి కోపంగా ఉన్నాను. మహారాణికి కోపం రావడం ఏంటి? మాట విన్నప్పుడు కోపం రాదా? ఓహో, ఇందాక ధరణిని నువ్వు ఐస్ క్రీమ్ అడిగితే కొనివ్వలేదని కోపం వచ్చిందా? అన్నీ తెలిసి నన్ను వాగిస్తావే, నీకేమైనా పిచ్చా? అవును, పిచ్చే. నువ్వంటే పిచ్చి ప్రేమ. నా అక్క కూతురువి కదా, కాబట్టి నువ్వంటే నాకు ప్రాణం. అయ్యో, పసిపిల్ల అడిగింది, ఎందుకు వద్దనడం? చిన్న గుండెను బాధ పెట్టడం ఎందుకని ధరణి ఏవైనా ఆలోచించిందా? ఆహా, ఆలోచించదు. ఆలోచించాల్సిన అవసరం తనకేంటి? ఎలాంటి రక్త సంబంధం ఉందని అలా ఆలోచిస్తుంది? పేరుకు అమ్మ కానీ పేగు బంధం ఏముంది? నీకు నాకు రక్త సంబంధం ఉందిరా. అందుకే నువ్వు ఇలా అడిగినప్పుడు తను వద్దు, కుదరదు, చెప్పింది విను, పద లోపలికి అని నిన్ను కోపడుతుంటే చెలించిపోయాను రా కన్నా. నేను ఎంత బాధేసిందో తట్టుకోలేక ఏడ్చేశాను. అప్పుడు సత్తుపండు మామయ్య వచ్చి ఓదార్చాడు తెలుసా. నిన్ను హర్ట్ చేస్తే భరించలేకపోయాను. అందుకే వెంటనే నేనే స్వయంగా వెళ్ళి నీకోసం ఇదిగో కోన్ తీసుకొచ్చాను, కప్ ఐస్ క్రీమ్. ఇదిగో తీసుకో, ఇవన్నీ నీకే. నీకెప్పుడు ఏది తినాలనిపిస్తే అది తిను. థ్యాంక్స్ పిన్ని. పిన్నికి థ్యాంక్స్ ఏంట్రా, తిను. ఈ మహాతల్లేంటి భవిష్య దగ్గర చేరింది? ఓహో, భవిష్యకి ఐస్ క్రీమ్ లంచంగా ఇచ్చి నా మీద చాడీలు చెప్పి నన్ను చెడ్డదాన్ని చేయాలని ప్రయత్నమా? కానీ ఇలా చాక్లెట్స్, బిస్కెట్స్, ఐస్ క్రీమ్లతో బంధాలు, ప్రేమలు ఎంతకాలం ఉంటాయి? మనసులో పుట్టాలి ఏదైనా. తినరా, నీకేది నచ్చితే అది తిను. చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినాలనిపించినప్పుడల్లా తిను. నువ్వు ఐస్ క్రీమ్ తిన్నప్పుడల్లా నీకు ధరణి మీద కోపం రావాలి. ఐస్ క్రీమ్ అయిపోయే లోపు మీ మధ్య రిలేషన్స్ క్లోజ్ అయ్యి నువ్వు దాని మీద ఫైర్ అవ్వాలి. దాని బతుకు బూడిద చెయ్యాలి. అప్పుడే నేను ప్రశాంతంగా బ్రతకగలిగేది, మనశ్శాంతిగా నవ్వగలిగేది. ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ, ముందే తినాలి తర్వాతే తినాలి అని కన్ఫ్యూజా? డ్రై ఫ్రూట్ తిను, బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది పిన్ని, కానీ వాట్ నెక్స్ట్ అని ఆలోచిస్తున్నా. నెక్స్ట్ వెనిలా తిను. వెనిలానా చాక్లెటా అని కాదు, తిన్నాకేమవుతుంది అని. ఏమవుతుందిరా, నీ కోరిక తీర్చానని తృప్తి మిగులుతుంది. తృప్తా పాడా? తుమ్ములు మొదలైతాయి, జలుబు పెరిగి జ్వరం వస్తుంది. ఏం కాదు, ఊరికే భయపడకు. నేనేం భయపడట్లేదు. నాకు జ్వరం వస్తే మమ్మీ భయపడుతుంది. ఇదేంటి మళ్ళీ అమ్మ అంటుంది? నువ్వు కావాలనే అమ్మ భయపడాలని నా చేత ఐస్ క్రీమ్ తినిపించాలని చూస్తున్నా కదూ? కాదురా, నువ్వు అడిగావుగా, అందుకే తెచ్చాను. అది నాకు ప్రమాదమనే మమ్మీ వద్దంది.